ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియా సంస్థలపై దాడులు చేస్తామంటూ ట్విట్టర్లో పోస్టులు వెల్లువెత్తిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ ఇంటి వద్ద కూడా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అంటూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ప్రత్యేక కథనంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడమే ఈ బెదిరింపులకు కారణమని తెలుస్తోంది. ఎవరైనా దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారంతో ఈ భద్రతా చర్యలు తీసుకున్నారు. మీడియా సంస్థలపై దాడికి సిద్ధంగా ఉండాలంటూ ట్విట్టర్లో నేరుగా పిలుపునిచ్చిన పోస్టులు కలకలం రేపాయి. ముఖ్యంగా వచ్చే శనివారం ఆంధ్రజ్యోతిపై దాడికి సిద్ధంగా ఉండాలని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. గిరి చెరుకుపల్లి అనే పేరుతో చేసిన ఈ ట్వీట్లో ఏబిఎన్ పై దాడికి రాళ్లు సమకూర్చుస్తున్నామని కూడా రాశారు. ఈ ట్విట్టర్ ప్రొఫైల్ డీపీగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఉండటం బీఆర్ఎస్ పార్టీతో దీనికి సంబంధం ఉందా అనే అనుమానాలకు దారితీసింది. అయితే ఈ ట్వీట్లు కొద్దిసేపటికే కనిపించకుండా పోయాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియా సంస్థలపై దాడులు చేస్తామంటూ ట్విట్టర్లో పోస్టులు వెల్లువెత్తిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ ఇంటి వద్ద కూడా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అంటూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ప్రత్యేక కథనంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడమే ఈ బెదిరింపులకు కారణమని తెలుస్తోంది. ఎవరైనా దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారంతో ఈ భద్రతా చర్యలు తీసుకున్నారు. మీడియా సంస్థలపై దాడికి సిద్ధంగా ఉండాలంటూ ట్విట్టర్లో నేరుగా పిలుపునిచ్చిన పోస్టులు కలకలం రేపాయి. ముఖ్యంగా వచ్చే శనివారం ఆంధ్రజ్యోతిపై దాడికి సిద్ధంగా ఉండాలని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. గిరి చెరుకుపల్లి అనే పేరుతో చేసిన ఈ ట్వీట్లో ఏబిఎన్ పై దాడికి రాళ్లు సమకూరుస్తున్నానని కూడా రాశారు. ఈ ట్విట్టర్ ప్రొఫైల్ డీపీగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఉండటం బీఆర్ఎస్ పార్టీతో దీనికి సంబంధం ఉందా అనే అనుమానాలకు దారితీసింది. అయితే ఈ ట్వీట్లు కొద్దిసేపటికే కనిపించకుండా పోయాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతిక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సుచిత మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. సుచిత, బబిత, ఆల్రెడీ ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మన మహనీయ ఆఫీస్ మీద దాడి చేశారో
అలాంటిదే అంటే అంటే మనం బీఆర్ఎస్ కి ఆపోజిట్ గా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే మనం వాళ్ళని ప్రశ్నించామని చెప్పి మన మీద దాడి చేశారో అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏదైతే ఉందో ఆంధ్రజ్యోతి పేపర్ లోకి సంబంధించి బీఆర్ఎస్ తెలంగాణ జాగీర్ అని చెప్పి వాళ్ళు రాసిన ఒక ఆర్టికల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాడి చేసే సూచనలు ఉన్నాయని చెప్పి ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గర, అలాగే ఆంధ్రజ్యోతి హెడ్ అయిన రాధాకృష్ణ గారి ఇంటి దగ్గర, అలాగే ఏబిఎన్